రైతు సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, కావాలనే రైతు రుణమాఫీపై రాజకీయం చేస్తున్నారని, అర్హులైన రైతులు అందరికీ రుణమాఫీ అవుతుందని, మండల స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, రైతులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని, బీఆర్ఎస్ వడ్డీ మాఫీ చేసి తాము రుణమాఫీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. మీ దగ్గర ఇవన్నీ జరుగుతుంటే నేనేమంటున్నాను, దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వ కార్యక్రమం అమలు లోపల ఏదైతుందో లబ్ధిదారుడికి మనం ఒక గైడ్గా నిలబడాలి. ఒక సలహాదారుడిగా అది ఏ విధంగా ఏదైతుందో ప్రభుత్వం నుండి ఆశించినటువంటి ఒక లబ్ధి పొందగలుగుతాడో మీరు సలహాలు సూచనలు ఇచ్చి అతన్ని గైడ్ చేయాలి. ప్రభుత్వం అన్ని అవకాశాలు ఇస్తుంది. ఎవరైతే మిగిలిపోయినరో సాంకేతిక కారణాలతోని వారి వెసులుబాటు కల్పింప చేయటానికి, వారి అర్హతకు అనుగుణంగా రుణముక్తి పొందటానికి, రుణమాఫీ పొందటానికి వీళ్ళు అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టింది మండల స్థాయి లోపల. ఈవెన్ ప్రెస్ మిత్రులు కూడా మీరు దయచేసి యూ కెన్ ఆల్సో వెరిఫై ఇట్ విత్. ఇలా మండల స్థాయి లోపల ఏదైతుందో ఏం దొరుకుతుంది ఏంటి, నిజంగా ఆప్షన్ ఓపెన్ చేసిందా చేయలేదా, చేయకుండా యూ కెన్ ఆల్సో బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ది కలెక్టర్. మీరు తప్పులేదు దాంట్లో. ఎక్కడైనా వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించినట్లయితే డెఫినెట్గా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పి అంటున్నాను. నేను లీడ్ బ్యాంక్ మేనేజర్తోని జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో రివ్యూ చేశాను. నేను వాళ్ళు పేర్కొన్నట్టు ఏదైతుందో మన ఉమ్మడి జగిత్యాల జిల్లాలో 69,673 మంది రైతాంగానికి, 69,673 రైతాంగానికి 532 కోట్లు ఇవాళ రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాకు సంబంధించి 69,673 రైతు కుటుంబాలకు 532 కోట్లు వల్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. వాళ్ళకి ఇంతవరకు ఏదైతే గ్రీవెన్స్ సెల్కు వచ్చినాయి 3,500 గ్రీవెన్స్ సెల్కు నమోదైనవి, 3,500 వాళ్ళు నమోదైనవి. ఇంతవరకు వాళ్ళకు సోఫార్ గ్రీవెన్సెస్ రిసీవ్డ్ 3,500. ఈ బ్యాంక్స్ ఈ కాక బ్యాంక్స్ అంటే కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చెప్పా కదా నేను. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఏదైతే కొత్త ఫీడింగ్ లోపల జరిగిందని చెప్పని, అది కాకుండా ఈ ఆధార్ మిస్ మ్యాచింగ్ కానీ, నేమ్ మిస్ మ్యాచింగ్ కానీ, ఈ కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు సంబంధించి ఈ 3 ప్రధానంగా ఇప్పుడు వచ్చినాయి. ఇంకొకటి కూడా ప్రధానమైనది వచ్చింది. నా దాన్ని కూడా క్లారిటీగా చెప్తాను మీకు. కొన్ని సందర్భాలలో పట్టాదార్ ఎవరి పేరుతో భూమి నమోదై ఉంటుందో ఆయన ఉపాధి నిమిత్తం విదేశాలు పోతాడు. భార్య ఇక్కడ పంట రుణం ఆమె పేరిట పొందుతుంది. ఆధార్ భార్య పేరిట ఉంటుంది, పట్టదారు పాస్బుక్ భర్త పేరిట ఉంటుంది. ఈ పట్టదారు పాస్బుక్ ఆధార్ మిస్ మ్యాచ్ కావడంతో వాళ్ళ రుణమాఫీ ఇంతవరకు రాలేదు. కానీ వాళ్ళు ఏ విధమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. భర్త పేరిట పట్టేదారు పాస్బుక్ కలిగి ఉండి, భార్య పంట రుణం పొందినా కానీ రుణమాఫీ వారికి అమలు చేయడం జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ లేక వాస్తవం కూడా ఏంటంటే రైతును రుణ విముక్తులను చేయాలి. రైతు ఎప్పుడు రుణ విముక్తులు అవుతాడు? మొత్తం అప్పు చెల్లించబడ్డప్పుడు మాత్రమే రుణ విముక్తి అవుతాడు. పార్ట్ కట్టితే రుణ విముక్తులు కాడు. మీరన్నట్టు ఏదైతుందో ఈ 2.5 లక్షలు 3 లక్షల లోపల నువ్వు 2 ఇచ్చేసాయి, నా లక్ష నేను కట్టుకోను నీకెందుకు అని చెప్పానంటే నువ్వు రుణమితులుగా మళ్ళీ నువ్వు బకాయి దాటివే ఉంటున్నావు. నువ్వు
ప్రభుత్వము నిన్ను పూర్తి స్థాయి లోపల ఆ అప్పుల ఊబిలోకి వెళ్ళి వెలికి తీయాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన రైతును ఏదైతే ఉందో ఆ అప్పుల ఊబిలోకి వెలికి తీయాలి. నువ్వు ఎట్లా కట్టుకోవాల్సిందే 3 మాసాలకు కాదు బాబు, నువ్వు ఎట్లా 3 మాసాలు కట్టుకోవాల్సిందే. కట్టుకుని నీకు అప్పు వస్తే కొత్త అప్పులు కూడా రాదు. నిజమబద్ధం. రైతుకు ఒక అవేర్నెస్ పట్టుకొస్తుంది. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ తో సమావేశం ఏర్పాటు చేసింది. వాళ్ళు లోనింగ్ ఏదైతుందో కొంత జాప్యం అయితే కూడా నిన్న వాళ్ళ మద్దతుకు జరిగింది. మీరు గమనించారు. టార్గెట్ రీచ్ కావాలని చెప్పారు. ఇలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కి అనుగుణంగా అప్పియాలి. బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను పరిగణలోకి తీసుకుంటలేరు. ఇప్పుడు మనకు ఈ పంట రుణం లోపల ఒక వెసులుబాటు ఇంకోటి ఏంటంటే ఇది మాఫీ ప్రక్రియ ప్రభుత్వ పార్టీ ఆలోచన విధానం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కి అనుగుణంగా పంట రుణము 7% వడ్డీ ఉన్నది. పంట రుణం నువ్వు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కి అనుగుణంగా అప్పు పొందితే నీకు వడ్డీ తక్కువకి ఏదైతే అప్పు పొందే అవకాశం వస్తుంది కదా. దాన్ని నేను ఇన్సిస్ట్ చేసిన అమలు చేయడానికి. థ్యాంక్ యూ బాబు. ఎన్నికలో చెప్పింది 2 లక్షల రూపాయల వరకు నీ రుణమాఫీ లబ్ధి అనుకూరుస్తామని చెప్పన్నాం. అది వాళ్ళు అనుకూరుస్తున్నాం. వాళ్ళకు కూడా ఏదైతే 2 లక్షలు ఇస్తున్నాం అలా కూడా ఇస్తున్నాం బాబు.